నిన్న మనం హుదూద్కి మనం చేసిన ఫంక్షన్లో మొత్తం మాస్టర్లు అందరూ మన వాళ్ళే చేశారు. అండ్ నేను మొన్న ఫంక్షన్లో చేయటం కాదు, ఇవాళ పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ, ఆల్ టాప్ హీరోస్, ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ, ఎవరికైనా కానీ మన మాస్టర్లే చేస్తున్నారు. ఇవాళ మొత్తం 100% మన మ్యాచ్, మన మాస్టర్లు, మన డ్యాన్సర్లతో మనం చేసే లెవెల్కి ఎదిగాం. అండ్ ఈ తుఫాను బాధితులది ఇంతకుముందు చాలాసార్లు చేసాం. అన్ని ఫంక్షన్లోనూ మెడ్రాస్ నుంచి తెచ్చుకునేవాళ్ళం. ఒక్కసారి లాస్ట్ ఇయర్ తుఫాను 4 years బ్యాక్ 5 years బ్యాక్ తుఫాను బాధితులకు చేసినప్పుడు మనం చేసాం, కానీ కొంతమంది బయట నుంచి కూడా తెచ్చుకున్నాం. బట్ ఈజ్ ద ఫస్ట్ టైం మొత్తం డ్యాన్సర్లు, మాస్టర్లు మొత్తం అంతా మన వాళ్ళతోనే చేసింది. ప్లస్ నిజంగా అద్భుతంగా చేశారు మా పిల్లలందరూ. పెద్దవాళ్ళందరూ ఏదో రకంగా పార్టిసిపేట్ చేశారు. చిన్నవాళ్ళు కాంప్లెక్స్తో రాలేదు. చెప్తానికి చాలా సిగ్గుపడుతున్నాను. వాళ్ళకి ఏం కాంప్లెక్సో వాళ్ళకి తెలియదు, ఎందుకు రారో తెలియదు. వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా అంటారు. వీళ్ళకి సినిమాలు తిరగేస్తే బోర్లేస్తే ఒక సినిమా అర సినిమా కూడా చేసి ఉంటారు. వాళ్ళు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలా వద్దా అని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. రిహార్సల్కి క్యాన్సిల్ చేసి అంటే వెళ్ళిపోయి మధ్యలో వాళ్ళు పార్టీలు చేసుకున్నారంటే నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే ఇరిటేటింగ్గా ఉంది. ఒక కంట్రోల్ చేయలేని పరిస్థితిలో మనం సినిమా పరిశ్రమ ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. పెద్దవాళ్ళు రారు, చిన్నవాళ్ళకు పార్టీల మీద మోజు తప్పిస్తే ఒక పని మీద ప్రేమ అనేది చాలా తగ్గిపోయింది. ప్రేమ కాదు, ఒక డబ్బులు ఇచ్చేది కాదు అది. నటన ఇప్పుడు డబ్బు కోసం చేయం, కళ కోసం అంటారు. వీళ్ళంతా డబ్బు కోసం కానీ లేకపోతే ఊరికే పార్టీలకు తిరుగుతానికి కానీ వస్తారు. అందుకే బయట వాళ్ళు రావటం భయపడుతున్నారు. ఇక్కడికి వస్తే పార్టీలు తిరుగుతారు, పిల్లలు చెడిపోతారు అనే భయంతో తల్లిదండ్రులు పంపకపోవటం అనేది ఇలాంటి బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఉండటం వల్ల ఎంతో కష్టపడి చాలామంది బాంబే నుంచి వచ్చి డ్యాన్స్ చేశారు. వాళ్ళు ఏం పార్టీ కోసం చేయాలి, యాక్చువల్ రిహార్సల్ చేసి వాళ్ళు కొంతమంది రికార్డింగ్ చేసేవాళ్ళు అయితే రికార్డ్ చేసి ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయారు. వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోయారు. అది ప్రొఫెషనలిజం ఉండాలి తప్ప ఇక్కడ ఎంతసేపు ఎవరు పార్టీ ఇస్తారు, ఎక్కడికి వెళ్దాం, రాత్రంతా ఎక్కడ తిరుగుదాం అనే ఆలోచన ఎక్కువ మందికి ఉండటమే ఇవాళ తెలుగు వాళ్ళల్లో తెలుగు హీరోయిన్లు లేకుండా పోవటానికి చాలా నిజమైన కారణం నేను ఫీల్ అవుతున్నా. ఇదే రోజు మనం ఫంక్షన్ చేసిన రోజున 1 గంట సేపు 2 గంటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్తూరులో ఒక ప్రోగ్రాం చేశారు. ఆయన చేస్తే ఆ 2 hours ఆయన ఒక్కరు వెళ్తే 1 crore వచ్చింది. మనం 13 గంటలు ఆల్మోస్ట్ ఇండస్ట్రీని అందరినీ ఇక్కడ పెట్టుకుని అష్టకష్టాలు పడి దానికి ముందు 1 వారం 10 రోజులు రిహార్సల్స్ చేసుకుని అందరం పనులు మానుకొని చేస్తే మనకు వచ్చింది ఎంత, దగ్గర ఒక 10 కోట్లు 11 కోట్లు, అందులో యాక్చువల్గా 7-8 కోట్లు అసలు వచ్చినట్టు. లేకపోతే ప్రొఫెషనలిజం అనేది చాలామంది డ్యాన్స్లకి వచ్చిన వాళ్ళు డ్యాన్స్ కానీ స్కిట్లు కానీ చేసిన వాళ్ళు అద్భుతంగా చేశారు. బట్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ డైరెక్ట్గా 100 yearsకి వచ్చినట్టుగా మనం అందరం కలిసి పనిచేయాలి అనే ఒక ఇది కనపడలే నాకు ఈసారి ప్రోగ్రాంలో. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, మనం కూడా వాళ్ళని ప్యాంపరింగ్ ఎక్కువ చేసి బాబు గారు లేకపోతే అయ్య గారు సారు మీరు రావాలండి, మీరు ఏదో ఒకటి చేసేవ్వండి అని అడుక్కునే స్టేజ్కి మనం ఎందుకు రావాలి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ నాట్ డూయింగ్ అని మన ఇంట్లో పెళ్లి చేయట్లేదు. మనం అందరం కలిసి ఒక సమిష్టిగా ఒక మంచి పని చేస్తానికి దానికి ఒక సాయం చేయడానికి వెళ్తున్నప్పుడు ఎందుకు రారు, వాలంటరీగా ఎందుకు రారు, ఎందుకు అడుక్కోవాలి, ఎవరో ఒకళ్ళు వెళ్ళి అడుక్కోవాల్సిన కర్మ ఏం పడుతుంది మనకనేది నాకు అర్థం కావట్లేదు. నిన్న లాస్ట్ జరిగినప్పుడు అసలు ఎవరో తెలియదు. మామూలుగా చిరంజీవి గారిని కానీ వెంకటేష్ గారిని కానీ అటువంటి వాళ్ళని అసలు కలుసుకోవటం కానీ వాళ్ళ పక్కన నిలబడటానికి కూడా అవకాశం లేని వాళ్ళందరూ మన స్టేజ్ ఎక్కటం జరిగింది. సో ఇలాంటి సుహృద్భావ వాతావరణం కలగాలంటే 1 వారం 10 రోజులు మనకి అందరం కలిసి ఉండే అవకాశం కలగాలి.